ఆయన ఏందన్నా కూలిబిడ్డ మల్టీ స్టార్ మన్మథ్ రాజా ఏందన్న ఇది ఏంటి ప్లక్కాట్ వేసుకుని మెల్లో వేసి తిరుగుతున్నావు ఏందన్న అసలు ఇది బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయింది కన్నా 8 కోసం వెయిటింగ్. ఆ 8లో నాకు కూడా ఒక అవకాశం కల్పించాలనేది అడుక్కుంటున్నా. ఎందుకన్నా జైల్లో కూర్చోడాక బిగ్ బాస్ పోయిన వాళ్ళు బయట నుంచి పోయిన వాళ్ళు అందరూ జైల్లో పడతారు కదా, జైలు పోయి నువ్వు కూడా జైల్లో కూర్చోందని ఏమన్నా ఆశ ఉందా? వాళ్ళు పడేస్తా అంటే అన్న నాన్ వెజ్ అన్న ఆల్రెడీ పల్లా ప్రశాంత్ సపోర్ట్ చేయమన్నప్పుడు అడిగితే ఎందుకురా బిగ్ బాస్కి మొట్ట గుడిచిపోతావు అని చెప్పాడు. అయినా కూడా ఫ్యాన్స్గా మేము వినిపించుకోలేదు, మా ప్రశాంతాన్ని వినిపించుకోలేదు. నిజంగానే మొట్ట గుడిచిపోయాం. బిగ్ బాస్ నుంచి ఎవడో వచ్చి అడిగిన వాళ్ళు లేడు, బయట తీసుకొచ్చిన వాళ్ళు లేడు. ఇప్పుడు నువ్వు 8కి వెళ్ళడానికి రెడీ అయ్యో, నీకు కూడా చల్లపల్లిలో చెంచలు కూడా కన్ఫామ్, నువ్వు ఓకేనా? వాళ్ళు తీసుకుపోతానంటే పోతాం. అది జైలు పోవడానికి సిద్ధంగా ఉన్న మన్మథ్ రాజా. బిగ్ బాస్ అంటేనే పేరు ఇది, ఒరిజినల్ పేరు సరే నువ్వే చెప్పాను, ఇది రామ్చారి. బిగ్ బాస్ 8కి పోయి తర్వాత చెంచులు కూడా జైలు పోవడానికి రెడీగా ఉన్న మరో కంటెంట్స్. ఎందుకంటే ఇది బిగ్ బాస్ అనేది నీలాంటి నాలాంటి సామాన్యులు కాదు, సెలబ్రిటీస్కి మాత్రమే అని బిగ్ బాస్ 7 చూసిన తర్వాత అందరూ తెలిసిపోయింది. ఎందుకంటే మొన్న జరిగిన అల్లర్లో ఎంతోమంది ఎన్నో చేశారు, కేవలం ప్రశాంత్ ఫ్యాన్సే రాళ్ళు కొట్టారు, పగల కొట్టారు అని చెప్పి. ఎందుకంటే బయట నుంచి వచ్చినాడు సామాన్యుడు కాబట్టి ఆయన సెలబ్రిటీలు ఎట్లయితారు చెప్పు. ఇప్పుడు అమర్ ఉన్నాడు టీవీ సీరియల్లో సెలబ్రిటీ, అశ్విని ఆయనకు అవకాశం వచ్చిన తర్వాతనే సెలబ్రిటీ కదా. అదే అన్న బిగ్ బాస్ అప్పుడు ఆర్టిస్ట్గా ట్రై చేయి. బిగ్ బాస్ అనేది ఒక పనికి మాలిన షో అని అన్వేష్ అన్న ఎప్పుడో అన్నాడు, మళ్ళీ ఇప్పుడే కరెక్ట్ అన్న మీరు చెప్పింది. బిగ్ బాస్ కాదు, బిగ్ లాస్. ప్రశాంత్ జీవితాన్ని నాశనం చేసి ఈ రోజున ఒక రైతు బిడ్డను తీసుకెళ్ళి జైల్లో వేశారంటే అది కేవలం వన్ అండ్ ఓన్లీ దట్ గ్రేట్ పర్సనాలిటీ నాగార్జున సార్. సూపర్ సార్. మీకు కప్పు ఇవ్వడం ఇష్టం లేదు, జనాలు తట్టుకోలేక మీరు కప్పిచ్చారు. అమర్కి ఇవ్వడమే మీకు ఇష్టం, ఇవ్వలేకపోయారు. ప్రశాంత్కి ఇచ్చారు కాబట్టి ఈ రోజున ఆయన జైలు పోయినా కూడా మీరు రావట్లేదు. 20 కోట్లు తీసుకున్నారు బిగ్ బాస్ కంటెంట్ హోస్ట్ గానో గోస్ట్ గానో చేయడానికి 20 కోట్లు తీసుకున్నారు. బిగ్ బాస్ మీద ఎన్నో కోట్లు సంపాదించారు. ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క ఫోన్ నాగార్జున గారు ఒక్క ఫోన్ చేస్తే ఇంత కేసు అవుతుందా? పల్లా ప్రశాంత్ లోపల పోతాడా? ఎందుకన్నా నువ్వు నెక్స్ట్ పోవడానికి రెడీగా ఉన్నా. బిగ్ బాస్ అంటేనే ఒక దిక్కుమాల షో. నెక్స్ట్ చర్లపల్లికి రెడీగా ఉన్న మన్మథ్ రాజా. చంచలగూడలో టికెట్ కన్ఫర్మ్ చేయండి, ఒక టికెట్. ఎందుకన్నా ఇది షో దయచేసి బిగ్ బాస్ షోకి వెళ్ళడానికి ఎవరో ప్రయత్నం చేయకండి. ప్రయత్నం చేయడానికి ముందుగా చర్లపల్లికి వెళ్ళడానికి ప్రాక్టీస్ చేయండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఒక 3 రోజులు వేస్తారు, అలా 3-4 సార్లు దొరికారనుకో ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత బిగ్ బాస్కి వెళ్ళండి, ఒక 4 రోజులు వేసినా 20 రోజులు వేసినా కూడా హ్యాపీగా చర్లపల్లిలో అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి సరదాగా రావచ్చు. మేడం వాళ్ళే చెప్పినారు మేడం. నాగార్జున గారు మొన్న అడిగారు కదా, షాక్ లో మాటలు రాకపోతున్న కూలిబిడ్డ అన్న. నేను మాట చెప్తున్నా, ఆర్టిస్ట్ గా ట్రై చేయన్న. ఈ బిగ్ బాస్ అనేది ఒక ఆర్టిస్ట్ గానే నా టార్గెట్ బిగ్ బాస్ కాదు, సినిమా. సూపర్ అన్న టార్గెట్ బిగ్ బాస్ కాదు. బిగ్ బాస్ ఒక అవకాశంగా తీసుకుని వెళ్దాం అనుకుంటాడు కానీ బిగ్ బాస్ అవకాశం కాదు, అది మొత్తానికి పోవడానికి ఒక స్టెప్ అది. కాబట్టి ఈ బోర్డు తిరగేసాను, దయచేసి బోర్డు తిరగేసాను అన్న ప్లీజ్. 20 సంవత్సరాల నుంచి 2004లో వచ్చిన 2004 నుంచి 24 వస్తుంది కదా. 20 సంవత్సరాల నుంచి ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నా, ఎవరు అవకాశం కల్పిస్తలే. కానీ బిగ్ బాస్లో పోయిన వాళ్ళకి మాత్రం అవకాశాలు వస్తున్నాయి. యాడొచ్చిందన్న అవకాశం? ఎక్కడొచ్చింది అవకాశం? వచ్చిందని తీసుకెళ్తే అవకాశం వచ్చిందని లోపల ఎవరు వచ్చిందన్న? ఒక తేజ ఆల్రెడీ యూట్యూబ్లో ఒక లెవెల్లో వెళ్ళిపోయినాడు. అతను నార్మల్ పర్సన్ ఏం కాదు. అతను ఒక వీడియో చేస్తే కొన్ని లక్షల వ్యూస్, కొన్ని లక్షలు సంపాదిస్తున్నాడు. వాళ్ళ లెవెల్ వేరు. వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ అన్న. నువ్వు సెలబ్రిటీవే. ఎలాగా ఒక డైలాగ్తో నువ్వు ఆర్టిస్ట్గా ట్రై చేయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బిగ్ బాస్కి వెళ్ళడం అంటే చర్లపల్లి జైలుకి ఒక 105 రోజులు 100 రోజుల ముందో టికెట్ బుక్ చేసుకుంటున్నట్టు. డెఫినెట్గా నేను చెప్తున్నా, నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ నాకు తెలిసి ఎవడో చూడటం కన్ఫర్మ్గా అయిపోయింది. ఎందుకంటే కనీసం ఇంత జరిగినప్పుడు నాగార్జున గారు వచ్చి ఒక మాట మాట్లాడాలి, లేదా బిగ్ బాస్ యాజమాన్యం బిగ్ బాస్ టీం వచ్చి ఒక మాట అన్న. వాళ్ళు చెప్తే ఎంతసేపు అన్న ఇది? రాళ్ళు ఇచ్చి కొట్టిన వాళ్ళు ఏమో పల్లా ప్రశాంత్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు యూట్యూబర్లో. అమ్మనా బూతులు తిట్టాలి వాళ్ళని. ఒకడు అరే మీకు దమ్ము అంటే గేట్ దాకా కూడా పోలేరా మీరు, గేట్ లోపల కూడా పోలేరు మీరు. అలాంటిది ఒకడు సామాన్యుడి లోపలికి వెళ్తే వాడిని ఇష్టం వచ్చినట్టు తమ్నేల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అన్న. మొన్న న్యూస్ ఛానల్ వచ్చింది, ఆల్రెడీ పరారులు ఉన్నాడు పారిపేట అని. నేను ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చా.
నేను ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చాను. ఇంట్లో ఉన్న చాలా బాధపడుతున్నాడు. ఇంత అంత బాధ కాదు. ఒక సామాన్యుని గెలిపించుకోవడానికి మనం ఎంతో కష్టపడ్డాం. గెలిచిన తర్వాత గెలిచిన సుఖం కూడా ఒక్క రోజు కూడా లేకుండా ఉండడం అనేది, అసలు కనీసం కప్పు తీసుకుని వచ్చి బయట చూపించుకునే లేకపోవడం అనేది చాలా దారుణం, అంటే చాలా దారుణం. దయచేసి బిగ్ బాస్ 8కి వెళ్ళాలన్న నీ ఒపీనియన్ మార్చుకో. యాజ్ ఏ ఫ్యాన్గా నువ్వు కూడా మాతో పాటు రివ్యూ చెప్తావు కాబట్టి ఇక్కడ నువ్వు నా అభిమానిగా, నీ మంచి కోరే మనిషిగా నేను చెప్తున్నా. నేను నీ మంచి కోరే మనిషిగా, నీ ఫ్రెండ్గా, నీ దోస్తుగా, నీ వెల్విషర్గా నేను ఒకటే మాట చెప్తున్నా. బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఆలోచన ఇప్పుడుతో మానుకోండి. బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఆలోచన ఉంటే చల్లపల్లిలో వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఏమంటావు అన్న? నా టార్గెట్ బిగ్ బాస్ కాదు, నా టార్గెట్ బిగ్ బాస్ కాదు. ఓకే, సినిమా సూపర్ అన్న. ఐ లవ్ యూ సినిమా, ఐ లవ్ యూ తెలుగు ఇండస్ట్రీ. సూపర్ బోర్డు తిప్పేశాను. ఈ బిగ్ బాస్ అన్న పదం చూస్తుంటే ఎక్కడి నుంచి కాలుతుందో నాకే తెలియదు. దయచేసి ఈ బోర్డు తిప్పేశాను. సరే ఓకే, అన్నది అయితే కాన్సెప్ట్ అయితే పాపం బిగ్ బాస్కి వెళ్ళాలని కాదు, ఏదో అవకాశం కోసం బిగ్ బాస్కి వెళ్తే బెటర్ అనుకున్నాడు. కాబట్టి దయచేసి నీ ఆప్షన్ ఆల్రెడీ ఒపీనియన్ కూడా మార్చుకున్నాడు. బిగ్ బాస్కి వెళ్ళడానికి ట్రై చేయకండి. ట్రై చేస్తే ముందుగా చల్లపల్లిలో ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.